హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మన ఒంట్లు గార్డెన్లో కూరగాయల సాగు అయితే చేస్తామన్నమాట. అలానే ఏమేమి పండిస్తున్నామో ఈ రోజు ఏ పని చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అయితే కాకండి. ముందుకి వీడియో అయితే చూడండి. వెనకాలం చూసారా, ఈ గాడి మీద అయితే వస్తాం అనమాట. మేము ఈ గార్డెన్కి వచ్చినప్పుడల్లా గార్డెన్కి అయితే వచ్చేసాం. ఇటువైపు ఏమో ఒంట్లుంటే, ఇటువైపు అయితే కూరగాయలు పండిస్తాం అనమాట. మొత్తం అన్ని ఇప్పుడైతే చూపిస్తాను. అదేమో స్వీట్ కార్న్ చూపించాను కదా, చాలా షార్ట్ వీడియోలు అయితే చేశాను. దాని మీద చూడండి. ఇందులోనేమో టమాటా మొక్కలు వేసాం అనమాట. ఇందులో ఏమో కీర అలాగే పూస వేసాం, అవి కూడా చూపిస్తాను. ముందుగా ఈ రూమ్లో అయితే చూపిస్తాను. చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఇంకోండి, ఇటు లైన్ వచ్చేసి చిన్నదనమాట. ఈ లైను చిన్న టమాటాలు రెడ్, ఇవైతే సలాడ్లోకి అయితే యూజ్ చేస్తారు. ఇది ఈ లైను అలాగే ఈ రెండు లైన్లోని ఈ రెండు లైన్లు ఓకే. ఇవి పెద్దవి అనమాట. ఈ రెండు అవతల రెండు పెద్దవే. ఈ లైన్లో పెద్దవి అన్నాను కదా, ఇంకోండి పెద్దవి అయితే తెలిసిపోతాయి అనమాట. పెద్దవి అయితే పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పెద్దగా ఉంటాయి. చిన్నవి వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇంకోండి చిన్నవి చూడండి, పచ్చిగా ఉన్నా కానీ చిన్నగా ఉన్నాయి. ఇవైతే చిన్నవి అనమాట. రెడ్ కలర్ సలాడ్లోకి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడైతే చాలామంది ఎక్కువగా కూరగాయలు పచ్చిగా తింటారనమాట. అందుకని ఇవైతే చిన్నవి అనమాట. ఎంత ఉండో ఎంత ఉండి ఎదిగితే ఎర్రగా, అవి కూడా మీకు చేస్తాను, అప్డేట్ చేస్తాను. అవన్నీ రెడ్ అనమాట. ముందుగా ఈ తాళ్ళు అయితే కట్టేసుకున్నాం. ఇవి పైకి అయితే పాకుతాయి కదా, లేదంటే కిందే ఉంటే బాగోదు. అందుకని తాళ్ళు అయితే కట్టేసాం. మొత్తం గుట్లేసి అప్పుడైతే వేసాం. బయట స్వీట్ కార్న్ వాటర్ ట్యాంకులు, అవి వీళ్ళకి నీరు రావాలి కదా, వాటర్ ట్యాంకులు అనమాట. వీళ్ళకి వాటర్ వచ్చేసి పైపులు అయితే కనెక్ట్ చేసాం. ఈ పైప్ అంతా వాటర్ వస్తుంది. ఆ పైపులు అంతా మొక్క కాడ హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్ అంతా అయితే వెళ్తాయి. రూమ్లో అయితే ఇప్పుడు పనిచేస్తున్నాం అనమాట. ఇది చూపిస్తాను చూడండి. ఇలా వంగిపోయి ఇలా పొడిపోద్ది అనమాట. పొడిపోతే ఇరిగిపోతాయి కదా, అందుకని ఈ మయంగున్న ఇలకలో అలాగే కింద గడ్డి తీసేస్తాం. ఇవి కొమ్మలు సగం దాకా అయితే కట్ చేస్తాం అనమాట, లేకపోతే బరువు ఎక్కువైపోతాయి. అందుకని ఇలా కట్టతో కట్ చేస్తాం మొత్తం అన్నీ. ఈ రెండు కొమ్మలకి మయంగా ఇలకైతే ఉన్నది కదా, అవి అయితే తీసేస్తాం. అది అయితే అవసరం లేదు మనకి. ఇలా వెయిట్ చేస్తాం అనమాట. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఇరిగిపోతాయి, త్వరగా ఇరిగిపోతాయి ఇవి కొమ్మలు. అలాగా తాడుకి చుట్టేస్తాం అనమాట. చాలా జాగ్రత్తగా అయితే చుట్టాలి. ఇప్పుడైతే మొక్క ఎలా ఉన్నాయి, ఇలా వచ్చేస్తాయి సీదాగా. చూడండి, అవన్నీ చేసినవి అనమాట. చేసినవన్నీ ఎలా ఉన్నాయి, ఇవి చేయలేనివి. చూడండి, వీటికి తేడా చూడండి. ఇప్పుడు బకెట్ ఉంచుకొని ఆ బకెట్లో అయితే వేసేస్తాం. లేకపోతే చెత్త కింద కనపడుతుంది అనమాట. ఎక్కడికక్కడ ఇలా తీసుకుని వేసేస్తే పని కూడా ఎక్కువ ఉండదు. లేకపోతే మొత్తం కచ్చడా కింద కనపడుద్ది. ఇలా మొత్తం కొమ్మలు అయితే తీసేసాం. చూడండి, ఇప్పుడైతే బాగుంటుంది అనమాట. మొక్క అటు ఇటు ఒరగదు, అలాగే బరువు ఉండదు అనమాట ఇలా చేయడం వల్ల. లేకపోతే మొక్క ఒక కేపు కొంగిపోయి ఇరిగిపోతాయి అనమాట. అందుకని ఇలా కట్ చేసేస్తాము. ఇవి ఒంట్లుగా అయితే వేసేస్తాం కట్ చేసిన వల్ల. గడ్డి మొత్తం అన్నీ తీసేసినవి ఇందులో వేసేసుకుంటాం అర్బాల్లో. రైట్ ఇల్లుకునేది.
ఈ వీడియో అయితే చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒంట్లను అయితే తీయడం లేదు. మీకైతే మరో వీడియో అయితే చేస్తాను ఒంట్ల మీద కూడా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. మేము ఉండే గార్డెన్ వేరు, ఈ గార్డెన్ వేరు అనమాట. ఈ గార్డెన్లో 2 రూమ్లు ఉంటాయి మొత్తం. ఇక్కడ వాటర్ వచ్చేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. మన గార్డెన్కి ఇక్కడికి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఒంట్లకి అలాగే ఇలాగా కూరగాయలు ఏమన్నా పండించడానికి అయితే తీసుకున్నాడు మా బాబా. మొత్తం ఇవి రేగు మొక్కలు. ఇటువైపు నుంచి ఏమో మొత్తం కూరగాయలు అయితే వేస్తాము. అది వచ్చేసి వాటర్ ఉంటుంది అనమాట. అందులో తాగేది ఒకటి ఉంటుంది. అది వచ్చేసి మొక్కలకైతే ఇందులో మొక్కలు పెంచాం కదా, ఆ గార్డెన్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల పైపులు అయితే వేసి ఇందులోకి అయితే వస్తాయి అనమాట వాటర్. ఇక్కడ నుంచి ఇదంతా సర్వ్ అవుద్ది. దాని నుంచి ఆ సౌండ్ ఏంటనుకుంటారా, ఇంకొన్ని ముందు అయితే కొడుతున్నారనమాట. మొక్కజొన్నలకే ముందు అయితే కొడుతున్నారు. ఇంకోండి ఇవి ఆకుకూరలు అనమాట. అదేమో దుంప. చూపిస్తాను మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇందులోనే ఉంటుంది మొత్తం పవర్, అలాగే పవర్ సప్లై, మోటార్లు మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది వాటర్ తాగడానికి. ఇటువంటి 2 ఉంటాయి అనమాట. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అటు సైడ్ ఉంటుంది అనమాట. చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే వెళ్దాం. ఈ గార్డెన్లోకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడే ఉంచుతాం అనమాట. ఈ గార్డెన్వే ఆ గార్డెన్లో చేసినప్పుడు ఆ గార్డెన్లో ఉంటాయి. ఇటు సైడ్ ఏమో ఇదంతా పూస అనమాట. ఇది కేర్ అనమాట. ఇవన్నీ సలాడ్లో వేసుకుని తినడానికి అనమాట. ఇక్కడ ఎక్కువ పచ్చి తింటారు అందరూ. చూపిస్తాను చూడండి కాయ కూడా. కీరలు ఇలా వస్తూనే ఉంటాయి. దీన్ని చూడండి ఎన్ని వచ్చినాయి. ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. ఇలా పైకి వెళ్ళి కోల్ది ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ సీజన్ అవ్వే వరకు. ఇది కీర అంటే ఇదే కీర. ఇది పచ్చిగానే తినేస్తారనమాట. కమ్మగుంటుంది అనమాట. బాగుంటుంది. మన సైడ్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. వీటికి తేడా వచ్చేసి సార్లు ఉంటాయి అనమాట. దానికి ఇట్లేమో తేడా ఉంటుంది కొద్దిగా అటు ఇటు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట మన సైడ్ ఉన్నట్టే. ఇంకోండి కాయలు ఇలా ఎదిగిన తర్వాత కోసి మా బాబాకి అయితే పంపుతాం అనమాట. ఒక కాటన్ ఉంటుంది. మార్నింగ్ టైము కాటన్ తెచ్చి అందులోకి అయితే కోస్తాం. అవి కూడా కోసి అప్పుడు పంపుతాం అనమాట. దూదిగాడి వస్తుంది, మీకైతే చెప్పాను కదా, అక్కడ దూదిగాడి వస్తుంది. దాని మీద అయితే పంపుతాం అనమాట. ఇవి వచ్చేసి పూస అనమాట. పూస అలాగే పూస వచ్చేసి ఫ్రై చేసుకుని తినడానికి బాగుంటుంది. అలాగే ఈ పువ్వును చూసారా, ఇది కొద్దిగా పెద్దది అవుద్ది అనమాట. ఆ పెద్దది అవ్విన తర్వాత ఇక్కడ కట్ చేసి లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేస్తారు. వీళ్ళకి చికెన్ పడితే చికెన్, మటన్ కావాలంటే మటన్ కైమా కింద చేసి అందులో పెట్టి కాల్చుకుని తింటారనమాట. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, బాగుంటుంది అనమాట. ఒకసారి నేను కూడా ట్రై చేశాను. మా గార్డెన్కి ఒక్కోసారి వస్తాయి అనమాట. ఈసారి వచ్చినప్పుడు మీకు అయితే చూపిస్తాను. ఇవన్నీ వస్తాయి అనమాట. ఆ కింద ఆకులు అయితే తీసేస్తాము ఒక్కొక్కసారి. ఇలా ఎండిపోయిన ఆకులల్లో తీసేసి ఖాళీ చేసుకుంటాం అనమాట కోసినప్పుడల్లా. మొత్తం ఇవే విత్తనాలు వేయడం అయితే చూపించాను మీకు. నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ముందు నుంచి ఎలా కల్టివేషన్ చేశానో మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే పెద్దగా ఎదిగింది కాబట్టి ఇది ఒక వీడియో తీశాను. మీకు అన్ని వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు దుబాయ్లో ఎంత కల్టివేషన్, ఎంత సాగు చేస్తున్నాం అంటే
ఎవరికన్నా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అందుకని చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది మొత్తం స్వీట్ కార్న్. ఇంకోండి స్వీట్ కార్న్ రావడం అయితే జరుగుతుంది. ఇంకోండి మొత్తం ఇదంతా స్వీట్ కార్న్. ఈ జాగాలోని దీని పక్క జాగాలో చూపించాను కదా, ఇదంతా స్వీట్ కార్న్. ఇవి కట్ చేసినప్పుడు అలాగే ఎలా ఉంటాయో చూపిస్తాను. ఒక్కో చెట్టుకి 2 3 కూడా వస్తాయి. అయ్యవా, మా బాబా గారిని చూస్తే ఇవి అయ్యబా అంటాడు ఒకసారి చూడగానే. అయిపోయినాయి అనమాట, రెడీ అయిపోయినాయి. ఇంకా కోస్తారనమాట. ఒక వారం రోజుల్లో 4 రోజుల్లో అలాగా కోస్తారనమాట. కోసి ఇవన్నీ మా బాబాకి అయితే పంపుతారు. ఇవన్నీ మా బాబా తినడానికే అనమాట. ఇవన్నీ ఇక్కడ పెంచడానికి కారణం. బయట నుంచి అయితే ఏమీ కొండవు, ఇక్కడి నుంచి అయితేనే తింటాడు ఫ్రెష్గా. ఇటు సైడ్ కొన్ని కొజ్జూరు చెట్లు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి గడ్డి అనమాట. మొత్తం ఈ గడ్డి మొత్తం ఒంట్లకి అనమాట. నెలకు ఒకసారి కట్ చేస్తాం మిషన్తో. మిషన్ కూడా చూపిస్తాను. మేమైతే కోయిన అవసరం లేదు, మిషన్ ఉంటుంది, మిషన్తో అయితే కోస్తాం అనమాట. చూపిస్తాను చూడండి. అంగండి అదంతా స్వీట్ కార్న్. అవి ఏమో ట్యాంకులు అనమాట, వాటర్ ట్యాంకులు. ఇది బోరు. ఇవన్నీ వాటర్ పెట్టడానికి గడ్డికి మొత్తం. ఈ పక్కనేమో ఇలా ఉంటుంది. ఈ గడ్డి అంతా నెలకు ఒకసారి కట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి బాయిలర్ అంటాం మేము. ఇక్కడ తుక్కు గార్డెన్లో ఎక్కడన్నా ఎండిపోయిన చెత్త అలాంటిది ఏదన్నా ఉంటే మొక్కల కాడ ఇప్పుడు పీకం కదా మామూలుగా, అలాంటివి ఏమన్నా ఉంటే ఎండిపోయినవి ఇక్కడ తెచ్చి మంట పెట్టేస్తాం అనమాట. బాయిలర్ అని పిలుస్తాం ఇక్కడ. ఇదైతే ట్రక్ అనమాట. ఇంకొన్ని మిషన్ అయితే గడ్డి కోసి మిషన్ లోపలికి అయితే పెట్టేస్తాం. పెట్రోల్ ఎప్పటికప్పుడు ఇక్కడ నింపేసుకుంటాం. ఇలాగా వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇలా తెచ్చుకొని బాటిల్లో పోసుకొని ఇలా ఉంచేసుకుంటాం. తర్వాత ఇందులో పోసుకుంటాం అనమాట. ట్రక్కు ఇది ఏదన్నా హెవీ గట్టా తేవాల్సి ఉన్నప్పుడు కారుకి వెనకాల పెట్టించి తీసుకొచ్చేస్తాం అనమాట, దీని మీద లోడ్ వేసి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఒంట్లది పెడతాను అనమాట ఈ గార్డెన్లోనే. ఇప్పుడు ఈ గార్డెన్లో వచ్చేసి పార్ట్ 1 ఇటు సైడు కూరగాయలు వేసాం కదా, అవి అయితే చూపించాను. పార్ట్ 2లో అయితే ఒంట్లని అయితే చూపిస్తాను. ఒంట్లని చూపెట్టి వాటికి మేత అలాగే అవన్నీ ఎలా వేస్తామో మొత్తం అన్నీ చెప్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరెన్నో వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.